శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. వృషభ రాశిలో జన్మించిన వారు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వినాలి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే కొన్ని విషయాలు మీ జీవితంలో ఇప్పటికే జరిగి ఉండొచ్చు, మరికొన్ని ప్రస్తుతం మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు, ఇంకా కొన్ని త్వరలో మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే వృషభ రాశికి చెందిన చాలా మంది వ్యక్తులు జీవితంలో ఒక దశలో అసాధారణ విజయాలను సాధిస్తారు. శూన్య స్థితి నుండి శిఖర స్థాయికి ఎదుగుతారు. ప్రజల ప్రశంసలు పొందుతారు. ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. కానీ అదే సమయంలో ఊహించని విధంగా శత్రుత్వాలు, ఆర్థిక నష్టాలు, కుటుంబ విభేదాలు లేదా తమ సొంత నిర్ణయాల కారణంగానే కష్టాలను కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందువల్ల ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోలో చివరలో చెప్పబోయే జాగ్రత్తలు మీ అదృష్టాన్ని నిలబెట్టుకునే మార్గాలు, మీకు తెలియకుండానే జీవితాన్ని ప్రభావితం చేస్తున్న శుక్ర ప్రభావాల గురించి సూచనలు, మీరు తప్పకుండా దూరంగా ఉండాల్సిన కొన్ని అలవాట్లు మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చగల శక్తిని కలిగి ఉండొచ్చు. ఎందుకంటే శుక్రుని అనుగ్రహం సరైన దిశలో ఉంటే వృషభ రాశి వారు అందుకోలేని సంపదలు ఉండవు, పొందలేని గౌరవం ఉండదు. కానీ మొండితనం, అధిక భోగాసక్తి, తప్పు వ్యక్తులపై అతి నమ్మకం జీవితాన్ని తలకిందులు చేసే శక్తిని కూడా కలిగి ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి జీవితంలో దాగి ఉన్న విజయ రహస్యాలు, ప్రమాద హెచ్చరికలు, విధిని మార్చగల గోప్యమైన జ్యోతిష్య సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాగా చంద్రుడు ఈ రాశిలో ఉచ్చ స్థితిని పొందుతాడు. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వారి జీవితంలో భౌతిక సౌఖ్యాలు, సంపదలు, స్థిరత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చాలా మంది వృషభ రాశి వారు చిన్నప్పటి నుంచే జీవితాన్ని ఆచరణాత్మక కోణంలో చూడటానికి ప్రయత్నిస్తారు. కలలు కంటే వాస్తవాలను ఎక్కువగా నమ్ముతారు. ఈ రాశి భూతత్వానికి చెందిన కారణంగా వీరికి స్థిరత్వం అంటే చాలా ఇష్టం. తరచూ మార్పులు, అనిశ్చిత పరిస్థితులు, గందరగోళం అంతగా నచ్చవు. తెలిసిన మనుషుల మధ్య తమకు అలవాటైన వాతావరణంలో ప్రశాంతంగా జీవించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే చాలా మంది వృషభ రాశి వారు ఇంటి పక్షులుగా కనిపిస్తారు. కుటుంబం, ఇల్లు, వ్యక్తిగత సౌకర్యాలను ఎంతో ప్రేమిస్తారు. సహజంగా వీరు ఏకాంతాన్ని కూడా ఇష్టపడతారు. గుంపుల మధ్య ఎప్పుడూ ఉండటం కంటే ప్రశాంతమైన వాతావరణంలో తమ ఆలోచనలతో గడపడం వీరికి సౌకర్యంగా అనిపిస్తుంది. బయటకు నిదానంగా కనిపించిన లోపల మాత్రం బలమైన ఆశలు, కోరికలు, లక్ష్యాలు దాగి ఉంటాయి. కొన్నిసార్లు తమకు ఏదైనా సరైనదిగా అనిపిస్తే అదే చేస్తారు. ఇతరుల ఒత్తిడికి సులభంగా లొంగరు. జీవిత ప్రారంభంలో చాలా మంది వృషభ రాశి వారు సాధారణ స్థితిలోనే కనిపిస్తారు. కానీ మధ్య వయసు వచ్చేసరికి వీరిలోని ప్రతిభ, నైపుణ్యం, సామర్థ్యాలు ప్రపంచానికి తెలియడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాతే క్రమంగా సంపదలు, కీర్తి, గౌరవాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ స్థిరత్వం, సహనం మధ్య వయసు తర్వాత కనిపించే అభివృద్ధి వెనుక శుక్ర చంద్ర లగ్న భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి జీవిత ప్రారంభంలో కష్టాలు ఎక్కువగా కనిపించినా కాలక్రమేణా అదృష్టం కలిసి వచ్చి సంపద, గౌరవం, స్థిరమైన జీవితాన్ని అందిస్తుంది. అయితే వృషభ రాశి వారి అసలు బలం కేవలం పట్టుదలలోనే కాదు, వారి వ్యక్తిత్వ, స్నేహాలు, అంతర్మనస్సులో దాగి ఉన్న లక్షణాల్లో కూడా ఉంటుంది. వృషభ రాశి వారు బయటకు చాలా ప్రశాంతంగా, నిదానంగా, స్థిరమైన మనస్తత్వంతో కనిపిస్తారు. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం, కంగారు పడటం లేదా తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వీరి స్వభావం కాదు. అందుకే చాలా మంది వీరిని నమ్మదగిన వ్యక్తులుగా భావిస్తారు. అయితే ఈ ప్రశాంతతను బలహీనతగా భావించడం పొరపాటు.
ఎందుకంటే అవసరమైనప్పుడు వీరు ఎంత దృఢంగా నిలబడగలరో చాలా మందికి తెలియదు. సహజంగా వృషభ రాశి వారు స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు. ఒకసారి ఎవరినైనా తమ వారిగా భావిస్తే వారి కోసం ఎంతవరకు అయినా వెళ్ళగలరు. కష్టకాలంలో అండగా నిలబడటం, సహాయం చేయటం, స్నేహాన్ని చివరి వరకు కాపాడుకోవటం వీరి ప్రత్యేక లక్షణం. అందుకే జీవితంలో అనేక మంది స్నేహితులు ఎదురవుతారు. కొందరు స్నేహితులు అదృష్టాన్ని తెస్తే మరికొందరు జీవితానికి విలువైన పాఠాలను నేర్పిస్తారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలాసార్లు వీరి జీవితంలో పెద్ద నష్టాలు కూడా స్నేహితుల వల్లే ఎదురవుతాయి. ఒకప్పుడు ఎంతో ఆప్తులుగా భావించిన వ్యక్తులే దూరం అవడం, నమ్మకాన్ని దెబ్బతీయటం లేదా ఆశాభంగానికి కారణం కావడం కనిపించవచ్చు. అందుకే వృషభ రాశి వారు జీవితంలో ఒక దశ తర్వాత మనుషులను ఎంచుకునే విషయంలో మరింత జాగ్రత్తగా మారుతారు. వీరికి శత్రువులు కూడా తక్కువగా ఉంటారు. కానీ ఒక మంచి విషయం ఏంటంటే చాలాసార్లు శత్రువులు బయటే కనిపిస్తారు. చాటుగా దెబ్బ కొట్టే వారి కంటే తమ వ్యతిరేకతను నేరుగా చూపించే వ్యక్తులే ఎక్కువగా ఎదురవుతారు. అందువల్ల ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అనే విషయం కాలక్రమంలో స్పష్టమవుతుంది. వృషభ రాశి వారిలో మరో ముఖ్య లక్షణం మొండితనం. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం. ఇతరుల సలహాలు విన్నా చివరికి తమ మనసుకు నచ్చిన దారినే అనుసరించాలనే భావిస్తారు. కొన్నిసార్లు ఇదే పట్టుదల గొప్ప విజయాలకు కారణమవుతుంది. అదే సమస్యలకు కూడా కారణం కావచ్చు. సాధారణంగా వీరు చాలా నిదానంగా కోపపడతారు. కానీ ఒక్కసారి కోపం వస్తే దాన్ని శాంతింపచేయడం చాలా కష్టం. ముఖ్యంగా తమను అవమానించిన వారిని, మోసం చేసిన వారిని లేదా బాధ పెట్టిన వారిని సులభంగా మరిచిపోరు. కొన్నిసార్లు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచినా ఆ బాధను మనసులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. అవకాశం దొరికినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనే భావన కూడా కలగవచ్చు. అయితే అదే వీరి జీవితంలో ఒక పెద్ద పరీక్షగా మారుతుంది. ఎందుకంటే ఒకవైపు వీరిలో దయార్థ హృదయం ఉంటుంది, మరొక వైపు కక్ష సాధించే స్వభావం కూడా ఉంటుంది. ఈ రెండు పరస్పర విరుద్ధ లక్షణాలు ఒకే వ్యక్తిలో కనిపించడం వృషభ రాశి ప్రత్యేకతగా చెప్పవచ్చు. కోపాన్ని నియంత్రించడం, క్షమించడం, గతాన్ని వదిలేయడం నేర్చుకున్నప్పుడు మాత్రమే వీరు మరింత ప్రశాంతంగా జీవితాన్ని గడపగలరు. ఈ స్నేహాలు, శత్రుత్వాలు, వ్యక్తిత్వ లక్షణాల వెనుక శుక్ర చంద్ర షష్ఠభావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. చాలామంది వృషభ రాశి వారి ఇళ్లల్లో కళాత్మక అభిరుచి స్పష్టంగా కనిపిస్తుంది. మంచి సంగీతం వినడం, కళలను ఆస్వాదించడం, అందమైన వస్తువులను సేకరించడం వీరికి ఆనందాన్ని ఇస్తాయి. అందుకే వీరిలో చాలామంది ఏదో ఒక కళ పట్ల సహజమైన ఆసక్తిని కలిగి ఉంటారు. వృషభ రాశి వారు అతిథి సత్కారాలను కూడా ఎంతో ఇష్టపడతారు. స్నేహితులు, బంధువులు, ఆప్తుల కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు. మంచి విందులు ఏర్పాటు చేయడం, అందరితో ఆనందాన్ని పంచుకోవడం, జీవితాన్ని ఆస్వాదించడం వీరి స్వభావంలో భాగం. అయితే ఇదే లక్షణం కొన్నిసార్లు అధిక ఖర్చులకు కారణమవుతుంది. చాలామంది పొదుపు కంటే అనుభవాలను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంపాదనకు మించి ఖర్చులు చేయడం, అప్పులు తీసుకోవడం లేదా విలాసం కోసం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడం కూడా కనిపించవచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే వీరికి జీవితంలో ఏదో ఒక సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంటుంది. విలువైన కానుకలు, బహుమతులు, వారసత్వ ఆస్తులు లేదా ఒక ఆత్మీయ మిత్రుడి ద్వారా అనుకోని అవకాశాలు రావచ్చు. కొందరికి జీవితాన్ని మార్చే స్థాయి ఆర్థిక లాభాలు కూడా మిత్రుల ద్వారానే లభించవచ్చు. అయితే అదే సమయంలో ధన వ్యవహారాల్లో అతి నమ్మకం వల్ల నష్టాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా వృషభ రాశి వారికి అనేక రంగాలు అనుకూలంగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా నిబద్ధతతో చేస్తారు. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని సాధించే వరకు కష్టపడతారు. అందుకే అనేక మంది జీవితంలో మంచి స్థాయికి చేరుకొని
గౌరవం, పేరు, ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదిస్తారు. వీరిలో సహజ నాయకత్వ లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇతరులను నడిపించే సామర్థ్యం, బాధ్యత తీసుకునే ధైర్యం, నిర్ణయాలను అమలు చేసే శక్తి వీరికి ఉంటుంది. అందువల్ల ఉద్యోగం, వ్యాపారం లేదా సామాజిక జీవితాల్లో ప్రభావవంతమైన స్థానాలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తాయి. వృత్తి అవకాశాలు, విజయ రహస్యాల వెనుక శుక్ర గురుగ్రహ దశమ భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి కళలు, వ్యాపారం, వైద్య రంగాల ద్వారా పేరు వస్తే మరికొందరికి నాయకత్వం, ప్రజాదరణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. మీ జీవితంలో ఏ సంపద ఏ రూపంలో వస్తుంది, ఎంతకాలం నిలుస్తుంది అనే విషయం వ్యక్తిగత జాతక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. వృషభ రాశి వారి జీవితంలో ప్రేమకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ప్రేమ, ఆకర్షణ, అందం, శృంగార భావాలకు కారక గ్రహంగా పరిగణించబడతారు. అందువల్ల ఈ రాశిలో జన్మించిన చాలా మంది వ్యక్తులు జీవితంలో ఏదో ఒక దశలో ప్రేమను చాలా లోతుగా అనుభవించే అవకాశం ఉంటుంది. బయటకు ప్రశాంతంగా కనిపించిన మనసుకు నచ్చిన వ్యక్తి కోసం ఎంతటి త్యాగమైనా చేయగల స్వభావం వీరిలో కనిపిస్తుంది. కొందరికి విద్యార్థి దశలోనే ప్రేమ అనుభవాలు ఎదురవుతాయి. మరికొందరికి ఉద్యోగం లేదా జీవితంలో కీలకమైన దశలోనే ప్రేమ ప్రవేశించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రేమ కారణంగా చదువులో ఆటంకాలు, ధన నష్టాలు లేదా జీవిత లక్ష్యాల నుండి దృష్టి మరలే పరిస్థితులు కూడా కనిపించవచ్చు. అందువల్ల భావోద్వేగాలకు లోనై తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త అవసరం. వివాహం విషయానికి వస్తే చాలా మంది వృషభ రాశి వారికి వివాహం అదృష్ట ద్వారంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వివాహం తర్వాత ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం, సామాజిక గౌరవం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులలో చాలా మంది వివాహం తర్వాత జీవితంలో మంచి స్థాయికి చేరుకోవడం కూడా కనిపిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. సంతానం విషయంలో కూడా వీరు అదృష్టవంతులుగా భావించబడతారు. పిల్లల పట్ల ప్రేమ, బాధ్యత, ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టమైనా భరించే స్వభావం వీరిలో కనిపిస్తుంది. అందుకే సరైన భాగస్వామి లభిస్తే కుటుంబ జీవితం వీరికి గొప్ప బలంగా మారుతుంది. ఈ ప్రేమ, వివాహం, కుటుంబ సంబంధిత ఫలితాల వెనుక శుక్ర, చంద్ర, సప్తమ భావం, పంచమ భావ ప్రభావాలు ముఖ్యంగా కనిపిస్తాయి. కొందరికి వివాహం తర్వాత అదృష్టం బలపడితే మరికొందరికి సంబంధాల ద్వారానే జీవితంలోని గొప్ప పాఠాలు లభిస్తాయి. ప్రేమ, అనుబంధం, కుటుంబ బంధాలు వృషభ రాశి వారి జీవిత గమనాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంటాయి. వృషభ రాశి వారు సాధారణంగా బలమైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటారు. శారీరకంగా దృఢంగా కనిపించడం, కష్టాన్ని భరించే శక్తి కలిగి ఉండటం మీ జీవితాన్ని నిదానంగా కానీ స్థిరంగా ముందుకు తీసుకువెళ్ళటం వీరి లక్షణాలలో ఒకటి. అందుకే చాలా మంది జీవితంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకుండా గడిపే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కసారి అనారోగ్యం వచ్చినట్లయితే దాన్ని పూర్తిగా తగ్గించుకోవటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వైద్యుల సూచనలు నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆహారం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. రుచికరమైన భోజనం, మధురమైన పానీయాలు, సౌకర్యవంతమైన జీవన విధానం వీరిని సహజంగానే ఆకర్షిస్తాయి. అందువల్ల ఆహార నియంత్రణ లేకపోతే బరువు పెరగడం, స్థూలకాయంగా మారడం, జీవన శైలి సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువగా తినే వీరు బాధలో ఉన్నప్పుడు లేదా నిరాశకు గురైనప్పుడు ఆహారాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. వృషభ రాశి వారి జీవితంలో పెద్ద పరీక్షలలో ఒకటి ఆగ్రహం.
సాధారణంగా వీరు చాలా నిదానంగా కోపపడతారు. కానీ ఒక్కసారి కోపం వస్తే దాన్ని నియంత్రించడం చాలా కష్టం అవుతుంది. చాలాసార్లు వీరిని వెనక్కి లాగేది శత్రువులు కాదు, వారి సొంత మొండితనం, ఆగ్రహమే. కోపంతో తీసుకునే నిర్ణయాలు సంబంధాలను దెబ్బతీయడం, అవకాశాలను కోల్పోవడం లేదా మానసిక ప్రశాంతతను నాశనం చేయటం వంటి ఫలితాలను ఇవ్వవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీరిలో ఒకవైపు దయార్థ హృదయం ఉంటే మరొక వైపు పగను మర్చిపోని స్వభావం కూడా ఉంటుంది. తమను బాధ పెట్టిన వారిని లేదా అవమానించిన వారిని సులభంగా మర్చిపోలేరు. కొన్నిసార్లు నెలలు లేదా సంవత్సరాలు గడిచినా ఆ బాధను మనసులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. వీరికి జీవితంలో ఏదో ఒక సమయంలో ఊహించని ఆస్తి, విలువైన బహుమతి లేదా ఒక ఆత్మీయ మిత్రుడి ద్వారా లాభం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అదే సమయంలో ద్రోహం, ఆశాభంగం, సంబంధాల పరీక్షలు కూడా ఎదురవుతాయి. అందుకే ప్రతి వ్యక్తిని పూర్తిగా నమ్మే ముందు జాగ్రత్త అవసరం. స్నేహితులు అదృష్టాన్ని తీసుకురాగలరు, తప్పు వ్యక్తులను నమ్మితే నష్టాలను కూడా తీసుకురాగలరు. కొందరికి ఊహించని ఆస్తులు, కానుకలు లేదా మిత్రుల ద్వారా లాభాలు కలిగితే మరికొందరికి కోపం, మొండితనం, భావోద్వేగాలే పరీక్షలుగా మారతాయి. మీ జీవితంలో అదృష్టాన్ని నిలబెట్టేది కేవలం యోగాలు కాదు, సహనం, ఆత్మ నియంత్రణ, సరైన నిర్ణయాలేనని గుర్తుంచుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు.